తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ రిపోర్టు తేల్చి చెప్పిందన్నారు వైఎస్ జగన్. ఈ విషయంలో సీబీఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు. సీబీఐ రిపోర్టులో తిరుమల లడ్డూలో జరగలేదని ఎక్కడ చెప్పలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. కరడుగట్టిన నేరస్తుడు అసత్యాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని కౌంటర్ ఇచ్చారు. ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వులు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ, ఇటువంటివి ఇంకొకటి కానీ ఇటువంటివి అవి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్లో ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజ్ చేసింది. సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నిన్న అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడుగట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడిగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత.